వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ రిక్వెస్ట్ పెట్టడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇచ్చే అవకాశం ఉందంటారా ప్రతిపక్ష హోదా? గతంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లు గెలిచినప్పుడు నీకు 4 సీట్లు కనుక నేను తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా లేదని ఎప్పుడైతే అన్నాడో అది మాట గుర్తుకు రాకుండా ఇప్పుడు నేను 19 నాకు 11 సీట్లే వచ్చినాయి, కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల సమస్యల మీద నేను పోరాడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అవకాశం పడుతున్నాడు. 150 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 23 సీట్లు ఉన్న 4 ఎమ్మెల్యే సీట్లని తీసుకొని చంద్రబాబు నాయుడు వక్రీకరించడంలో ముందు స్థాయిలో ఉండి ఈరోజు చిన్నపిల్లాడు కనుక స్కూల్కి వెళ్ళరా అంటే నాకు ఆ బ్యాగ్ ఇస్తానని, చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అన్నట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, నన్ను టచ్ చేయమాకండి అని చెప్పి ఒక చిన్న సాకుతో అసెంబ్లీకి రాకుండా ఉండటానికి అతని యొక్క నైజాన్ని చూపించడానికి అలవాటు పడిపోయాడు. ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన 10% కనుక రాని పక్షంలో అది అక్కడ లేదంటున్నాడు. లేదని అతను చెప్తే ఎట్లా కుదురుతుంది? గతంలో 2-3 సార్లు పార్లమెంటు స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో కానీ గతంలో జరిగిన పార్టీల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు సామాన్య ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ వెళ్ళి వాళ్ళకి లేని అధికారాన్ని ఇప్పుడు కొత్తగా రాజ్యాంగం తీసుకొచ్చి ప్రచురించినట్టుగా అబద్ధాలు ఆడడానికి ట్రై చేస్తున్నాడు. సో అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా రాదు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వైనాట్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఇస్తే టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీరేమో ప్రతిపక్ష హోదా అంటున్నారు, మరి వైవి సుబ్బారెడ్డి ఏంది పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాటం చేయట్లేదు అంటున్నాడు. గత 5 సంవత్సరాలు ఏం పీకారని మేము అడిగితే దాని సమాధానం వాళ్ళ దగ్గర లేదు. రెండోది, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి ఏమి అన్యాయం చేశాడు, అన్యాక్రాంతాలు చేశారని చెప్పేసి ఎతుకుతున్న కొద్దికి తవ్విన కొద్దికి అక్రమాలు, ఆవేదనలు, ఆక్రోధనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో. కానీ అతను మాట్లాడే మాటలకి ఒక్కరి భాషను చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా మేము నిజాయితీగా మేము ఈ పని చేస్తున్నామని చెప్పుకోలేని పరిస్థితుల్లో అంతా 4 రోజులు కాలేదు గవర్నమెంట్ వచ్చేసి అమ్మఒడి ఎక్కడ, నానేవాడు ఎక్కడ. గతంలో చేసిన వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బిల్ పాస్ చేసిన ఇంజనీరింగ్ పిల్లలకి వసతి దీవెన కానీ అమ్మఒడి కానీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు రాకపోగా వాళ్ళ సర్టిఫికేట్లు గవర్నమెంట్ ఆపుతుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు వాటిని ఇప్పించండి, మేము బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇప్పించింది కనుక అది మీకైతే ఒక న్యాయమా, ఈ గవర్నమెంట్కి అయితే ఒక న్యాయమా? 6 లక్షల మంది విద్యార్థులకి మేము ఇప్పిస్తామని చెప్పి భరోసా కల్పిస్తున్నాడు నారా లోకేష్ గారు. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న తేడా ఇది. రెండే చిక్కీలకి గుడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదంటగా జగన్మోహన్ రెడ్డి, మరి పిల్లలకు మేనమావని చెబుతాడుగా. మరి ఈరోజు మార్నింగ్ ఒక చిన్న విషయం జరిగింది. కోడిగుడ్లు కానీ చిక్కీ కానీ ఇవ్వలేదనే దానికి 16,000 కోట్లు 17,000 కోట్ల అప్పు ఉందని చెప్పేసి చెప్తే ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వాటన్నిటికీ మేము పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి ఈ రోజు నుంచి ఆ డబ్బులు మేమే చెల్లిస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళకి చిక్కీ, కోడిగుడ్డు, మంచి భోజనం పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపం ఏదో చిన్న రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఒక ఈవీఎం పగలగొడితేనే అరెస్ట్ చేస్తారా? ఈవీఎం పగలగొట్టిందానికి బెయిల్ వచ్చింది, అయినా సరే దుర్మార్గంగా 10 రోజుల తర్వాత హత్యాయత్నం కేసు పెట్టారు. నా 20 ఏళ్ల నుంచి అక్కడ ప్రజాసేవలో ఉన్నారు, అలాంటి సౌమ్యుడి మీద ఇలా కేసులు ఎలా పెట్టారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఒక కేసు అని చెప్తున్నారు. 11 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయి. ఏ కేసులో అయినా సరే ఆయనకి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది తప్పు. పాము దూరిందని ఒకసారి లోపలికి వచ్చి పగలగొట్టాను అన్నాడు. బయట ఏం జరిగింది, రిగ్గింగ్ జరుగుతుంటే లోపలికి వచ్చా అన్నాడు. ప్రతి చోట రిగ్గింగ్ జరుగుతుంటే మేము వెళ్ళి పగలగొట్టే అర్హత ఉందని చెప్పి రాజ్యాంగంలో కల్పిస్తే ఆయన కూడా నిజంగా ఈవీఎం బదులు కొట్టే అవకాశం ఆయనకు ఉంది. కానీ మేము చేసింది కరెక్ట్, ఎదురాలు చేసింది తప్పని అనే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని బురద పూయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైనా ఖైదీ కనుక జైల్లో ఉంటే వారంలో 2 రోజులు మాత్రమే మిలకతిస్తారు. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు రాజభోగాలు అనిపిస్తూ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారని, ఒకరోజు లోకల్ నాయకులు వచ్చారని, చివరి కార్పొరేటర్లా కానీ అక్కడ జైల్లో తీసి జైలర్ వద్ద నుంచోబెట్టి మాట్లాడించే పరిస్థితి తీసుకొచ్చారు. అతనికి నిజంగా శిక్ష పడిందా శిక్ష పడలేదు అనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. పాము పిల్ల అయిపోయింది, మర్డర్ అయిపోయింది, తలకాయల పగలగొడతాం అయిపోయింది, అన్ని కేసులు అయిపోయింది, తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు అయిపోయింది, సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. అయినా కానీ అతను ముద్దాయి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ముద్దాయి వెళ్ళి ఆయన 16 నెలలు జైల్లో ఉండి మళ్ళీ 16 నెలలు జైల్లో ఉండబోతున్న అతని దగ్గరికి వెళ్ళి సంజాయిషి చెప్తూ బయటకు వచ్చి మీరు చేసే తప్పు అని చెప్తా ఉన్నాడు. వచ్చిన 10వ రోజే నువ్వు
ప్రజావేదిక కూల్చినప్పుడు ఏమైంది, పోలవరం ఆగినప్పుడు ఏమైంది, రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు కాదా? జిల్లా పరిషత్ హాస్టల్ మొత్తాన్ని తాకట్టు పెట్టావు, కాలేజీలు తాకట్టు పెట్టావు, వైజాగ్లో బీచ్ని కూడా తాకట్టు పెట్టడానికి రెడీ చేసినావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చలామణి కాదని చెప్పేసి ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి 164 మంది ఎమ్మెల్యేలని టీడీపీకి ఇచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీని నిలబెట్టింది, ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఆపుకొని జరగాల్సిన దాని గురించి నిజంగా ప్రజా సమస్యలు ఏమంటే అసెంబ్లీ సాక్షిగా ముందుకు వచ్చి చెప్పడానికి ట్రై చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మా వినతిగా మేము చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే కనుక ప్రతిపక్షాల మీద మీ కక్ష తీర్చుకోవడానికి కాదు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, అమ్మకు వందనం అన్నావు, ఆడబిడ్డలకు వందనం అన్నావు, ఆ డబ్బులే ముందలా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి మొట్టమొదటి సంతకం డిఎస్సి 16,394 పోస్టులతో మొదటి సంతకంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సంతకాన్ని రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రెండో సంతకం అమ్మఒడి పెన్షన్ పథకం ఏదైతే ఉందో వికలాంగులకి 6,000 రూపాయలు పెంచిన 6,000 రూపాయలు, తాతలకి 3,000 రూపాయల నుంచి గత 4,000 రూపాయలు పెంచి గత 3 నెలల నుంచి ఇచ్చిన పథకాన్ని కూడా 7,000 రూపాయలు కూడా ఇచ్చి మా ప్రభుత్వ సైన్యం, మా ప్రైవేటు సైన్యం అని చెప్పి చెప్పుకుంటున్న వాలంటీర్స్తో కూడా పని లేకుండా సచివాలయం సిబ్బందిని పెట్టి తన యొక్క అనుభవాన్ని ఉపయోగించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మొట్టమొదటి ఏదైతే చెప్పాడో చేయగలిగాడో అదే చేశాడు. ఎవరిని వదలం, తెలుగుదేశం కార్యకర్తలను కానీ ఎవరిని వదలం. ఇది రాష్ట్ర స్థాయిలో ఒక రెడ్ బుక్, నియోజకవర్గ స్థాయిలో ఒక రెడ్ బుక్, ఏదైతే గ్రామ స్థాయిలో ఒక రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇంతటితో పోదు, రేపు మీ కార్యకర్తలను ఎవరిని వదలమంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా హెచ్చరించడాన్ని ఎలా చూడాలంటారు? గతంలో 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే చెప్పావో, ఏదైతే చేసావో దాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాం తప్పితే నీవు ఏమి చేయాలో, నువ్వు ఏమీ చేయకుండా ఉండాలో మీ కార్యకర్తలు కనుక చెప్పుంటే ఈరోజు ఈ రెడ్ బుక్ అనే పదం బయటకు వచ్చేది కాదు. ఈ రెడ్ బుక్ ద్వారా మీరు చేసిన అవినీతిని బయటపెడతాము, మీరు చేసిన తప్పులను బయటపెడతాము తప్పితే కక్షపూర్వకంగా చేసేదంటూ ఏముండవు. అలా అని చెప్పి మీకులాగా వెళ్ళి నరకటాలు కొరకటాలు చేసే పరిస్థితి అయితే లేదు. టీడీపీ చెప్పింది చేస్తుంది, మాట ఇచ్చిన దాని ప్రకారం నిలబడుతుంది. ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ చనిపోతేనే ప్రశాంతంగా సాయంత్రానికి వచ్చిన వ్యక్తి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడానికి మాత్రం బెంగళూరు నుంచి వచ్చారు, హెలికాప్టర్ ఎక్కారు, వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఆయన కొంతమంది భజన బ్యాచ్ ఉంటారు, ఆ భజన బ్యాచ్లో మొట్టమొదటి వాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సాయంత్రానికి డబ్బులు వసూలు చేసి మైనింగ్ మాఫియాగా అతను నియోజకవర్గాన్ని నుంచి ఎంత కావాలో, ఎంత దోచుకోవాలో ఆ దోచుకొని ఆ డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్ పంపించడంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అతని కోసం ఏదైనా చేస్తాడు. బాబాయ్ చనిపోతే అతనికి ఏమి రాదు కాబట్టి, అతను చనిపోయినా కానీ అతనికి ఏం మైలేజ్ రాదు కాబట్టి, సో ఇవన్నిటిని పక్కన పెడితే సొంత బాబాయ్ని 5 సంవత్సరాలు అతను చేసింది ఏమీ లేదు. తల్లి చెల్లి అందరినీ రోడ్డు మీద పడేసి ఒక భారతిని అవినాష్ రెడ్డిని ముందర పెట్టుకొని 3 ఫోన్ వచ్చినా 5 ఫోన్ వచ్చినా నరకడం అయిపోయిన తర్వాత గుండెకి కుట్లేపించినా సరే వీటన్నిటినీ చూసి కూడా అతను చేయించింది అతనే కాబట్టి బాబాయ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా లేట్గా వచ్చాడు. ఇతనైతే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పంపిస్తాడు కాబట్టి ఇతని కోసం ముందు వరుసలో ఉన్నాడు.